హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనిషి అన్న తర్వాత కొద్దిగా సిగ్గు శరాలు ఉండాల. ఎందుకంటే శాసనసభల్లో మాట్లాడే విధానాలు తెలియకుండానే, ఎలా ఉండాలో తెలియకుండానే వీళ్ళంతా శాసనసభలకు పంపించినటువంటి ప్రజల్ని కూడా మనం తప్పు పట్టాల్సిన సందర్భం వచ్చిందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే సో కాల్డ్ బాలయ్య బాబు గారు ఈరోజు చిరంజీవి గారి పైన చేసినటువంటి అనుచితమైన వ్యాఖ్యలు కనుక మీరు గమనించినట్లయితే, ఛా! మనుషులు ఇంత చీప్‌గా కూడా ఉంటారా? ఇంత దారుణంగా కూడా మాట్లాడతారా? ఇంత ఒళ్ళు ఫీల్ చేసుకోండి. తో కూడా మాట్లాడతారా? అది శాసనసభ అనుకుంటున్నారా? లేదంటే సినిమా షూటింగ్ అనుకుంటున్నారా? ఇంత ఏజ్ వచ్చినా కూడా ఇంత ఏంటి ఎవడిని పడితే వాడిని కొడతా ఉంటాడు. ఇష్టానుసారంగా మాట్లాడుతా ఉంటాడు. ఈయనేం మనిషి అంటూ చాలామంది మాట్లాడుతూ ఉన్న ఉదంతం మనం చూస్తున్నాం. అసలు కారణం ఏంటి? అసలు ఎందుకు బాలయ్య బాబు గారు ఇష్టానుసారంగా నోరు పారేసుకున్నారు? అటు జగన్మోహన్ రెడ్డి గారి పైన, ఇటు చిరంజీవి గారి పైన నోరు ఎందుకు పారేసుకున్నారు? ఆయన అవసరం ఏంటంటే, ఇక్కడ అసలు విషయాన్ని మనం గమనించాల్సింది ఏంటంటే, ఈరోజు శాసనసభ 25వ తారీఖు ఈరోజు మాట్లాడుతూ ఉండగా కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, ఆ కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి చిరంజీవి గారితో పాటు ఒక 10 మంది వెళ్ళటం జరిగింది. ఆ టైంలో ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే అవకాశం వాళ్ళకి రాలేదు. వాళ్ళు చిరంజీవి గారు అంత టీం కలిసి వెళ్ళినప్పుడు గేటు దగ్గరే కార్లన్నీ ఆపేశారు. అక్కడి నుంచి కాలినడకన లోపలికి తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ సినిమాటోగ్రఫీ మినిస్టర్‌గా ఉన్నటువంటి పేర్ని నాని గారు కూడా కలవకుండా అక్కడ ఉన్నటువంటి పోసాని కృష్ణమురళి గారిని కల్పించారు. ఆ తర్వాత సినిమాటోగ్రాఫర్ మంత్రిగా ఉన్నటువంటి పేర్ని నాని గారు కలిశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేదు. ఎంతో కష్టపడితే జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం జరిగింది ఆ సైకో గాడు అంటూ మాట్లాడారు కామినేని శ్రీనివాసరావు. అదేవిధంగా ఆ తర్వాత అందిపుచ్చుకున్నటువంటి బాలయ్య గారు. బాలయ్య గారు మాట్లాడుతూ సైకో అన్నారు. సభా వేదిక పైన శాసనసభలో మండలి సభ్యులంతా ఉండగా శాసనసభ వేదిక పైన దారుణంగా మాట్లాడితే కనీసం స్పీకర్కి సిగ్గు కూడా లేదు. ఆయన స్పీకర్ ఎలా అయ్యాడు? అసలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నారు. ఒక క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తున్నారు. ఒక వ్యక్తిని సైకో అంటూ సంబోధించడం సభా మర్యాదకి వ్యతిరేకం అన్నది కూడా తెలియకుండా కూర్చున్నాడేమో ఆ పొజిషన్లో అనిపిస్తుంది. కనీసం సిగ్గు శరం లేకుండా కరెక్టే బాబు అంటున్నాడు. ఏం చదువుకున్నావా నువ్వు? ఏంది నీకు? నెత్తి మీద హెయిర్తో పాటు అంత జ్ఞానం కూడా ఉండాలా? ఆ జ్ఞానం లేనప్పుడు ఇంకా హెయిర్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? మనిషి జ్ఞానహీనులుగా బతుకుతున్నారంటే ఈరోజు శాసనసభలో వీళ్ళు మాట్లాడిన మాటలే కారణం. ఎంత బతికి సిగ్గు లేకుండా ఎంత దారుణంగా మాట్లాడతారంటే మాట్లాడారు ఈరోజు. దీనికి చిరంజీవి గారు ఘాటుగానే స్పందించారు. ఆయన స్పందన వెనక అసలు విషయాన్ని ప్రజలకి చెప్పాలన్నదే నా యొక్క అభిమతం, అంతర్యం. జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి చిరంజీవి గారు ఒక్కరే వెళ్ళారా అంటే ఫస్ట్ సినిమా సభ్యులంతా కలిసి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి నిజంగా చిరంజీవి గారే పెద్ద, ఎప్పటికైనా ఎవడనుకున్నా ఎవడు కాదనుకున్నా చిరంజీవి గారే సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు. ఇక వేరే కౌన్ కిస్క గొట్టంగాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా చిరంజీవి గారి ముందు దిగదుడిపి, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి క్రమంలో అందరూ వచ్చి అడగగా చిరంజీవి గారు పేర్ని నాని గారికి ఫోన్ చేసి అడగడం జరిగిందంట. అయ్యా, ఇలా సినిమా వ్యయం పెరిగిపోతుంది, నిర్మాణ వ్యయం. సో మాకు కొద్దిగా టిక్కెట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించండి అని పేర్ని నాని గారిని అడిగారు. పేర్ని నాని గారు ఏమన్నారు? అది నా చేతుల్లో లేదండి, మేమంతా కలిసి నిర్ణయం తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కావాలంటే ఒకసారి నేను మాట్లాడి చెప్తాను అన్నారు. ఆ తర్వాత పేర్ని నాని గారే రిటర్న్ కాల్ చేసి, చిరంజీవి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ మిమ్మల్ని కలుస్తా అన్నారు, మీకోసం టైం రెడీ పెట్టారు, మీరు ఎప్పుడంటే అప్పుడు వచ్చి కలవచ్చు అని ఒక టైం చెప్పారు. ఆ టైంలో వెళ్ళి చిరంజీవి గారు కలిశారు. మధ్యాహ్నం లంచ్కి విందు భోజనానికి పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ సతీమణి, వాళ్ళ కుటుంబ సభ్యులంతా చిరంజీవి గారిని గౌరవించుకున్నారన్న విషయం అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా సిగ్గు లేకుండా దాన్ని కాంట్రవర్సీ చేశారు పవన్ కళ్యాణ్తో సహా అందరు కలిసి. ఈరోజు ఆయన రాసిన పూర్తి లేఖలో అదే మెయిన్ పాయింట్. నన్ను పిలిచి గౌరవప్రదంగా గౌరవించి, నన్ను సెలవు కప్పి, నన్ను గౌరవించి పంపించి, నెక్స్ట్ ఇంకో టైం ఇస్తాను, మీ సభ్యులంతా వచ్చి మాట్లాడచ్చు అని చెప్పిన తర్వాత కొన్ని రోజులు మళ్ళీ పేర్ని నాని గారు ఫోన్ చేశారట. చేసి, సార్ కోవిడ్ సెకండ్ వేవ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి మీరు ఒక 6గురిని రామ్మని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈ విషయాన్ని మనం పూర్తి స్థాయిలో సమీక్షించి ఒక కంక్లూషన్ ఇద్దాం, జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్పమన్నారని చెప్పారట. అంతే,
కాదండి మేము ఒక 10 మంది వస్తాం పెద్దలు అంటే, సరే అనేసి చిరంజీవి గారు 10 మందిని తెప్పించుకోవడానికి కూడా పేరు నాని గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఓకే అన్నారు. అంటే కోవిడ్ సెకండ్ వేవ్‌లో ఆరుగురే రావాలన్న ఒక నిబంధనను కూడా సడలించి జగన్మోహన్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీ పైన ఉన్నటువంటి అభిమానం కావచ్చు, చిరంజీవి గారి మాట మీద ఉన్నటువంటి గౌరవం కావచ్చు, ఆయన్ని ఇన్వైట్ చేశారు. ఆ క్రమంలో గేట్ దగ్గర కార్లు ఆపారు. ఇది ప్రోటోకాల్. కరోనా టైంలో అందరికీ అది వర్తిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్‌గా ఇంట్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడేసి అందరికి సామరస్యంగా, సానుకూలంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి గారు, అదే ప్రభాస్ గారు, అదేవిధంగా నాగార్జున గారు అందరూ మాట్లాడుతూ కూడా చాలా గొప్పగా జరిగింది. ఇంతగా రిసీవ్ చేసుకుంటారనుకోలేదు. ఇట్స్ వెరీ గుడ్ మీటింగ్ విత్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు. ఎంత పాజిటివ్‌గా ఉన్నటువంటి ఈ విషయాన్ని వీళ్ళిద్దరూ పనికిమాలిన మాటలతోటి సర్వనాశనం చేసి ప్రజల్లోకి ఒక దరిద్రమైనటువంటి భావజాలాన్ని తీసుకెళ్ళి చిరంజీవి గారి స్టేటస్ తగ్గిస్తూ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తప్పు చేశాడు సైకో అని మాట్లాడుతూ ప్రజల్ని తప్పుదావ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు గలీజ్‌గాళ్ళు అంటూ బయట ప్రజలు మాట్లాడుతున్నారు. నిజంగా చెప్పండి, చిరంజీవి గారు ఈరోజు లెటర్ రాసి స్పందించకపోయినట్లయితే గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టే మా అన్నయ్య దండం పెట్టించుకున్నారు. ముఖ్యమంత్రి పొజిషన్‌లో ఉన్నప్పుడు రాష్ట్రంలో సభ్యులు మర్యాదపూర్వకంగా దండం పెట్టిందని కూడా అక్రమంగా తప్పుడు ప్రచారం చేసినటువంటి చేతగాని చవట దద్దమ్మలకి ఇది అలవాటేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నగా గౌరవించారు. చిరంజీవి అన్న అని పిలుస్తాడాయన. అంత గౌరవిస్తే చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుడోడులు చేసినటువంటి చేతకాని దద్దమ్మలు ఉన్నటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం. దాన్నే ఈరోజు అసెంబ్లీ వేదికగా ఇష్టానుసారంగా ఏదో వీధి కుక్కలు రోడ్డు మీద అరుచుకున్నట్టుగా సింపుల్‌గా ఒక వ్యక్తి క్యారెక్టర్‌ని అసాసినేషన్ చేసి సైకో అని, ఇంకొకడు గట్టిగా అడిగితే ఆడే దిగొచ్చాడని ఇలా మాట్లాడటం వెనక ఎంత గర్వం ఉందో ఒకసారి ఆలోచించండి. మనిషిని మనిషిగా చూడటం చేత కానీ ఈ కుసంస్కారులు మనకి పాలకులు. మనం వాళ్ళని ఓట్లేసి గెలిపించుకుంటున్నామంటేనే ఎంత దరిద్రమైన రాజకీయ వ్యవస్థలో మనం కొట్టుమిట్టాడుతున్నామో చూసుకోండి. సిగ్గు శరం లేని, కనీసం విలువలు తెలియని ఏ వ్యక్తిని ఎలా సంబోధించాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలని తల్లిదండ్రుల దగ్గర నుంచి మనకి నేర్పుతారు. అటువంటి గొప్ప వ్యక్తుల కడుపున పుట్టి కూడా ఇంత ఈజీగా ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళంతా అనేసి బయట ప్రజలు అనుకుంటూ ఉన్నారు. చిరంజీవి గారి క్యారెక్టర్‌ని తక్కువ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేశారు. అది శాసనసభ మండలి సాక్షిగా జరిగితే ఆయన్ని చాలామంది విగ్రాజ్ కూడా అంటారు. నేను ఆ మాట అనదలుచుకోవట్లేదు. ఆయన కరెక్టే బాబు, కరెక్టే బాబు. ఏంది కరెక్టే బాబు? నువ్వు ఆ సీట్‌లో ఉంటావు రాంగ్ బాబు అంటున్నారు సార్. కొద్దిగా తినండి. అన్నం తినండి. అశుద్ధాలు తినకండి. అశుద్ధాలు తింటే వచ్చినట్టు మాటలు వస్తే మీరు తినేది అన్నమైనా కూడా అశుద్ధం కింద పరిగణించాల్సి వస్తుంది. ఎదుటివాడిని అనే ముందు చాలామంది ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని సైకో అన్నావు, నువ్వు మెంటలోడివా అంటున్నారు బాలయ్య గారిని. ఎందుకంటే ఆయన ఇంట్లో బెల్లంకొండ శ్రీనివాస్ గారితో జరిగినటువంటి కాల్పుల్లో ఎవరెవరో ఏదో జరిగితే ఈయన్ని తీసుకెళ్లి జైల్లో బొక్కలో వేస్తారని తెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళ ఎలా పడితే ఆయన రక్షించాడంట ఆయన్ని. అదేదో జరిగింది. దానికి ఏం చెప్తే అప్పుడు మెంటల్ సర్టిఫికేట్ తీసుకుని నాకు మెంటల్ ఉంది అని తీసుకొచ్చి మెంటల్ సర్టిఫికేట్ కూడా దొరుకుతుంది అందరికీ ఆన్లైన్‌లో. అప్పుడు అందరూ అంటున్నాడు మెంటలోడు మాట్లాడిన మాటలకి విలువ ఎక్కడుంది, ఎందుకు దాన్ని పట్టించుకుంటున్నారు అంటున్నారు. కానీ మెంటలోడు మరి సినిమాలు చేస్తే చూస్తున్నాంగా, మెంటలోడు డబ్బులు ఇస్తే కొడితే కొట్టించుకుంటున్నాంగా, మెంటలోడు తిడితే తిట్టించుకుంటున్నాం కదా, మెంటలోడు కూడా కుల వివక్ష చూపితే చూస్తున్నాం కదా, ఇన్ని చేసినప్పుడు ఇష్టం వచ్చినట్టు వాగితే కనీసం కౌంటర్ ఇవ్వడం చేత కదా అంటూ అందరూ మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన మాట్లాడిన మాటలకి రాజకీయ విశ్లేషకులతో పాటు ప్రతి ఒక్కరు మొహం మీద ఉమ్మేసే స్థితికి తీసుకెళ్ళినటువంటి ఘనత కేవలం మన బాలయ్య బాబు గారిదేమో అనిపిస్తూ ఉంది. చూస్తూ ఉండండి. రేపు ఈ విషయాన్ని ఏ రేంజ్‌లో ప్రజలు చర్చించుకుంటారో, కుసంస్కారాలని ఎలా తరిమి కొడతారో చూస్తూ ఉండండి. నాకైతే ఈరోజు ఛా! ఇంత బతికి ఇంత దరిద్రంగా మాట్లాడుతున్నారు ఈళ్ళేం మనుషులు అనిపించింది. మీకేమనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డిని సైకో అంటే బాలయ్య బాబుని మెంటలోడు అంటున్నారు. మరి అవసరమా?
అక్కడ జరిగింది అంతా చిరంజీవి గారు, జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా రిసీవ్ చేసుకున్నారని చెప్తున్నారు. అక్కడికెళ్ళి అనుభవించిన చిరంజీవి కన్నా ఇక్కడ సొల్లు కబుర్లు చెప్పే సొల్లు సొటారంగాలు మాటలు మనం వింటున్నాం. అది అసలు విషయం. సో రాబోయే రోజుల్లో ఇటువంటి వాళ్ళని ఎలా గద్దెదించాలి, ఎలా మెంటల్ తగ్గించాలి అనేది ఆలోచించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒల్లీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.